తిలక్ వర్మ ఇన్నింగ్స్ నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊపిరి బిగబట్టే ఉత్కంఠను అందించింది. టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్ ను 2-0తో ముందంజలో కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో ఇండియాని విజయపథంలో నిలిపాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో 30 బంతుల్లో 2 4లు 1 సిక్సర్ తో 45 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోర్ కు చేర్చాడు. బట్లర్ కు తోడుగా బ్రైడన్ కార్స్ 17 బంతుల్లో 31 పరుగులతో చివర్లో స్కోర్ ను పెంచాడు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్ స్పిన్ తో మరోసారి విరుచుకుపడ్డాడు. కీలకమైన 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ మరో 2 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసి తమ పాత్రను చక్కగా నెరవేర్చారు. తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్లు సరైన శుభారంభం ఇవ్వకపోయినా తిలక్ వర్మ తన మాస్టర్ పీస్ బ్యాటింగ్ తో అభిమానులను కనువిందు చేశాడు. ఒక ప్రక్కన వికెట్లు పడుతున్న మరో ఎండ్లో తిలక్ వర్మ 55 బంతుల్లో 4 4లు 5 కళ్ళు చెదిరే సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇది ఒత్తిడి క్షణాల్లో తిలక్ చూపించిన అసాధారణ ధైర్యం. అతను మ్యాచ్ ను ఓవైపు తన బ్యాటింగ్ తో విజయ మార్గంలో నడిపాడు. వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 4లు 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో తిలక్ కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో బ్రైడన్ కార్స్ 3-29 ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను కుదిపేశాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలో వికెట్ తీసి బలమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. తిలక్ వర్మ ఒత్తిడి క్షణాల్లో విజయాన్ని అందించిన అత్యంత యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. క్రిస్టల్ క్లియర్ షాట్స్ తో అందరి మన్ననలను పొందాడు. అతని ఇన్నింగ్స్ ను కొందరు కోహ్లీ మెల్బోర్న్ ఇన్నింగ్స్ తో పోలుస్తున్నారు. ఇక మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తిలక్ వర్మ ప్రదర్శన సింప్లీ సూపర్. ఇలాంటి ఒత్తిడి పరిస్థితిలో అతని ఆట గమనాన్ని చూసి జట్టంతా గర్విస్తోంది. మేం ఒక కుటుంబంలా కలిసి విజయం సాధించాం. ఈ విజయాన్ని మా అభిమానులకు అంకితం చేస్తున్నాం. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ మా జట్టు చివరి వరకు పోరాడింది. కానీ తిలక్ వర్మ మేం ఎదుర్కొన్న సవాల్ను దాటేశాడు. మ్యాచ్ లో మేము చాలా నేర్చుకున్నాం. తదుపరి మ్యాచ్ లో మరింత మెరుగ్గా ఆడతాం. ఇక ఆఖరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తిలక్ వర్మ మాట్లాడుతూ ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. జట్టుకు విజయం అందించడం నా కల. ఒత్తిడి ఉన్నప్పటికీ జట్టు మీద నమ్మకంతో ఆడాను. నా తల్లిదండ్రులకు, కోచ్ కు, టీం మేనేజ్మెంట్ కి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అని తిలక్ వర్మ చెప్పాడు. మీ అభిప్రాయాలను కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.